ఇండస్ట్రీలో చాలా మంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు. అందులో ఆశిష్ విద్యార్థి ఒకరు. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి నెగటివ్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. 1991లో కాల్ సంధ్య అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకొచ్చారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్ పెరిగిపోయింది. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఛాన్సులొచ్చాయి. ఇక వరుసగా సినిమాలతో దూసుకుపోయిన ఆశిష్ కు ఈ మధ్య కాలంలో ఆఫర్స్ కరువయ్యాయి. మొన్న మధ్య సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మనాభం సినిమాలో సుహాస్ తండ్రిగా నటించి మెప్పించారు. రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ లోనూ అద్దరగొట్టారు. ఆశిష్ కేవలం తెలుగులోనే కాదు, కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించారు. కానీ ఇప్పుడు ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో మేకర్స్ ను రిక్వెస్ట్ చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారిన. తనకు అవకాశాలు తగ్గడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆశిష్ విద్యార్థి. తాను బతికే ఉన్నానని, తనకు కూడా సినిమా అవకాశాలు ఇవ్వండి అంటూ మేకర్స్ ను రిక్వెస్ట్ చేశారు. తనను గుర్తించి ఛాన్స్లు ఇవ్వమని వారిని వేడుకున్నారు. అయితే ఈయన మాటలిప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.